ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపు చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభువు మహోన్నతుడైన దేవుడు, ఆయన మహాగణుడైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన స్థలములో నివసించేవాడు. అయితే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఎవరిని ఇష్టపడుతున్నారంటే వినయము కలిగిన వారిని, దీన మనస్సు కలిగిన వారిని ప్రభు ఇష్టపడుతున్నారు. అంతేకాదు వారి ప్రాణాన్ని ఉజ్జింపజేస్తూ వారి యొద్ద నేను నివసించుచున్నానని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కనుక అటువంటి ఉన్నతమైనటువంటి ప్రభు, అటువంటి అత్యున్నతమైనటువంటి స్థలముల్లో నివసించేటటువంటి ఆ దేవుడు మనకు ఇస్తున్న గొప్ప వాగ్దానం, ఎవరైతే వినయము కలిగిన వారిగా ఉంటారో, దీన మనస్సు కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే ఆయన చెంతకు చేరుకునేటటువంటి వారుగా ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటారో, ఎవరైతే ఆయన నామం ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారో, వారందరికీ వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తూ వారి యొద్ద నేను నివసించుచున్నానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అటువంటి ఉన్నతమైన స్థానములో ఉండేటటువంటి ఆ దేవుడు నిన్ను, నన్ను అనగా వినయము కలిగిన వారిని, దీన మనసు కలిగిన వారిని ప్రభు కోరుకుంటున్నారు. ఆ రీతిగా అట్టి స్థితిని మనం కూడా కలిగి ఉండి దేవుడు కోరుకున్న పిల్లలుగా, ఆయనకిష్టమైన పిల్లలుగా, ఆయన రాజ్య వారసులుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యానుసారంగా మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు వాక్య వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్పులోనికి రావడానికి తగిన దీన మనస్సు, వినయమ కలిగిన మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. ఈరోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, వారి పనుల్లో, వారి రాకపోకల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాలన్నింటిలో మరి మీరే సహాయం చేసి నడిపించమని, మీ దీవెన సమృద్ధిగా దయచేయమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.